డేట్ వచ్చి 11th సెప్టెంబర్ సండే ఇవాళ 2022. టైం అయితే 3:59 అరౌండ్ 4 అనుకోండి. ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇదే బడా దోస్తో. డ్రైవర్కి జ్వరం ఉన్నది కాబట్టి మళ్ళీ నేనే పోవాల్సింది వస్తుంది. నిన్న ఒక ట్రిప్, మొన్న ట్రిప్, మూడో ట్రిప్ కంటిన్యూగా కర్ణాటక బార్డర్కి అయితే వెళ్ళాలి. ఫ్రైడే ఎక్కడికైతే వెళ్ళామో అదే పాయింట్లో లోడ్ అయితే జరుగుతుంది. చూద్దాం వ్యూస్ ఎలా ఉంటాయో. లాంగ్ జర్నీ కదా, కొద్దిగా గ్లాస్ అయితే క్లీన్ చేసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లేట్గా అయితే స్టార్ట్ అయినాము, ఎందుకంటే సండే మార్కెట్ కాదు, ప్లస్ చిన్న వెహికల్ కాబట్టి వెళ్తూనే లోడ్ అయిపోతుంది. రా గేట్ వేసా. పికప్ తక్కువ, ఒక్కరో అట్లా ఆగిపోతుంది. ఆర్పిఎం తక్కువ అయిందంటే ఆగిపోతుంది. ఇదిగో పో పో అంకుల్, ఫుల్ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం. ఒక 2700 అయితే పట్టింది. ఇంకా నాన్ స్టాప్ జర్నీ కర్ణాటక కాటా పెట్టేసి ఆదివారం కొన్ని చోట్ల రోడ్లు అయితే ఖాళీగా ఉంటాయి, కొన్ని చోట్ల ట్రాఫిక్ అయితే ఉంటుంది. కోడూరు అవుట్స్కట్స్లో అయితే ట్రాఫిక్ లేదని ఇప్పుడే మాట్లాడుకున్నాము. కోడూరులో టౌన్లోకి వచ్చేసి ట్రాఫిక్లో అయితే ఇరుక్కోండం. అంటే బైపాస్ లేదు కాబట్టి సండే కాదు, అది మండే కాదు, ఎనీ టైం ట్రాఫిక్ అయితే ఉంటుంది కోడూరులో. జనాలు అయితే లేరు కానీ వెహికల్స్ ఉన్నాయి, పెద్ద వెహికల్స్. ఈ వెహికల్ ఎక్కువ జంప్ అవుతుంది. కంపెనీ ఇచ్చిన లీఫ్ స్ప్రింగ్స్ కంటే ఒక స్ప్రింగ్ అయితే ఎక్కువ యాడ్ చేసాము. దాని కారణంగా ఎక్కువ జంప్ అనేది అవుతుంది వెహికల్. ప్లస్ దీనికి ఒక రోగం ఉండదు, థర్డ్ గేర్ అయితే సరిగా పడడంలే. గాలి అయితే చెక్ చేసాం, కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే తక్కువ ఉన్నింది. పోకూడదు అట్లా, మనం రానప్పుడే పోవాలా రోడ్ దాటేటప్పుడు. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి చూడు, వెనక పక్క చూడుకో. పౌచా కాటా పెట్టిన టైం వచ్చి 4:15 ఈవినింగ్. మళ్ళీ వచ్చి కాటా పెడతాం కదా, ఆ టైం అయితే చెక్ చేద్దాము ఎంత జర్నీ అవుతుందో. మనం వెళ్ళాల్సింది వచ్చి 198 కిలోమీటర్స్, మళ్ళీ రిటర్న్ 198 కిలోమీటర్స్. అరౌండ్గా ఒక 400 కిలోమీటర్స్ అయితే అనుకోండి. కర్ణాటక బార్డర్ నంగిలికి అయితే వెళ్ళి లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. నైట్ ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, యాడ్స్ కూడా అయితే స్కిప్ చేయకుండా చూసారంటే రెవెన్యూ అనేది కొద్దిగా జనరేట్ అవుతుంది. సో దట్ మనకు యాక్సెసరీస్కి అనేది ఉపయోగించుకోవచ్చు అమౌంట్ని. ఈ గోప్రోకి మౌంట్స్ ప్లస్ డ్రోన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే. నిన్న మహేష్ అయితే లోడుకు రాలా కాబట్టి మొన్నటి వీడియో అయితే మన వీడియో వాచ్ చేస్తున్నాడు, నేనైతే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎక్కువగా లారీలు అయితే ఉన్నాయి ఇవాళ, కొద్దిగా ఓవర్టేక్ చేయడానికి ఇబ్బంది అయితే పడుతున్నాము.
ప్రస్తుతానికైతే నియర్ బై చెట్టుకుంట దగ్గర అయితే ఉన్నాను. చెట్టుకుంట స్టేషన్ దాటి ఊరు దగ్గర అయితే ఉండ. ఈ రూట్లో మనకు బళ్ళారి ఇక్కడ ఎక్కువ వెహికల్స్ వస్తూ ఉంటాయి. బేతంచెర్ల ఇదంతా రాయి అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మంగంపేట నుంచి. కాబట్టి మంగంపేట, బళ్ళారి, ఈ బేతంచెర్ల, ఎర్రగుంట్ల సిమెంట్ ఫ్యాక్టరీలు అవి ఉంటాయి. ఈ రూట్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే లారీస్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా రేణిగుంట వరకు అయితే జాగ్రత్తగా వెళ్ళాలి ఓవర్టేకింగ్స్ అప్పుడు. రేణిగుంట దాటిన తర్వాత మళ్ళీ మనకు అంతా 4 వే 6 వే అలా అయితే ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. బాల్పల్లి చెక్ పోస్ట్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. కొద్దిగా వర్షం వచ్చే మూమెంట్ అయితే ఉంది. కొద్దిగా వెదర్ అయితే కొద్దిగా చల్లగా క్లౌడీగా అయితే ఉంది. కొద్దిగా స్లో అంత పెద్ద కంటైనర్ వేసుకొని చిన్న వెహికల్ అన్న అయితే పాస్ అవుతుంది అనుకోవచ్చు. అంత పెద్ద వెహికల్ మధ్యలో మన ఇట్లా వంకలేక దిగాలి ఇంకా. సో ఇక్కడ మావుండూరుకి ఆంజనేయపురం మధ్యలో అయితే ఉన్నాము. రేస్ చేస్తున్నారు యూత్. ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాము. ఫుల్ గ్రీనరీ. రైట్ సైడ్ అయితే రైల్వే ట్రాక్. జస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. రేణిగుంట సర్కిల్ అయితే ఎంటర్ అయ్యాను. ప్రస్తుతం టైం వచ్చి 4:56. చాలా టైం అయితే పట్టింది, ఎక్కువ ట్రాఫిక్ ఉండడం కారణం. తిరుపతి బైపాస్ అయితే క్రాస్ అయిపోయాము. తిరుపతి బైపాస్ క్రాస్ అయిపోయి ఇక్కడ చిత్తూరు బైపాస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. 6 వే ఇదైతే మనకు. కర్ణాటక బార్డర్ వరకు ఇంకా ఇదే రోడ్డు. ఇక్కడ నుంచి చిత్తూరుకి వెళ్ళి చిత్తూరు నుంచి డబల్ రోడ్డు అంటే 2 to 4 వే అయితే ఉంటుంది. కంటిన్యూస్గా అయితే ట్రిప్స్, థర్డ్ ట్రిప్ ఇది కంటిన్యూగా. 2 ట్రిప్స్ వచ్చి పెద్ద వెహికల్, 3వ ట్రిప్ వచ్చి ఇది. ఇలా తోలితే కానీ అలా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొనలేము. రాయల్ ఎన్ఫీల్డ్ 2 lakhs పైన అయితే ఉంది కాస్ట్. 1 సంవత్సరం సంపాదన ఎత్తుకోపోయి దాని మొహాన్ని అయితే పెట్టేస్తున్నా. ఇష్టం ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే తీసుకోవాలని. ఆల్రెడీ ఒకటైతే తీసుకున్నాను బుల్లెట్. దాని వెయిట్కి అది ఇంట్లో పెట్టుకోవడానికి తీయడానికి ఇబ్బంది అయిపోయి ఒక 6 months అలా అయితే వాడి అమ్మేశాను. ఇప్పుడు వెయిట్ చాలా తగ్గించారు, ప్లస్ స్పోర్టీ లుక్ అయితే ఉంది. దానికోసం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ అయితే తీసుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ హైవేలోకి రావడానికి మనకు 5:18 అయితే ఇంత టైము. అంటే 1 hour అప్రాక్సిమేట్గా ఒక 4:14కి అయితే కాటా దగ్గర బిల్ అయితే చూపించాను కదా, 4:14 అక్కడ. ఇక్కడైతే ఇంకా 5:14కి మనం బైపాస్ అయితే క్రాస్ అయ్యాము. అరౌండ్ ఒక 1 hour టైం అయితే పట్టింది. పెద్దగా ట్రాఫిక్ అయితే ఏమి హెవీగా అయితే లేదు, ఓన్లీ టూరిస్ట్ వెహికల్స్ అనమాట. తిరుమలకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు కొద్దిగా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీడియం ట్రాఫిక్. ప్రస్తుతానికి అయితే 1 hour జర్నీ అయితే వచ్చేసాము. ఇంకా ఒక 2.5 hour జర్నీ అయితే కవర్ చేయాలి. కాశీపెంట్ల ప్రజెంట్ రైట్ నౌ అయితే కాశీపెంట్ల. ఇక్కడ హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంటుంది, చూసారో లేదో. హెరిటేజ్ అవుట్లెట్స్ కూడా ఉంటాయి హైవే పైన. అక్కడైతే ఉన్నాను. ఇక్కడ చూడడానికి నేచర్ అయితే సూపర్గా ఉంటుంది. వెదర్ కానీ అంతా చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. కొండలు, ఫుల్ గ్రీనరీ, అంతా ఫామ్ ఏరియా. ఇక్కడైతే మొత్తం కార్లంతా ఆపేసి ఇక్కడ హెరిటేజ్ దగ్గర అవుట్లెట్స్ దగ్గర అయితే స్టాప్ చేసి మొత్తం మిల్క్ ప్రోడక్ట్స్ అయితే బై చేస్తూ ఉంటారు. బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇలా ఉంది ప్రజెంట్. ఇదైతే ఫ్యాక్టరీ హెరిటేజ్. మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్యాక్టరీ.
డిస్టర్బెన్స్ లేకుండా. ఇలా అయితే జర్నీ సాగిపోతుంది. ఇంకా చిత్తూరు మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇప్పుడే చూడొచ్చు గాదంకి టోల్గేట్. ఈ ట్రిప్లో మనకు 3 టోల్గేట్లు అయితే తగులుతాయి. 3 టోల్గేట్లు అయితే క్రాస్ అవ్వాలా. ఇదైతే ఫస్ట్ టోల్గేటు. నెక్స్ట్ చిత్తూరు దాటిన తర్వాత కర్ణాటక బార్డర్లో ఒకటి థర్డ్ టోల్గేట్ అయితే. అదైతే కింద చిత్తూరు రోడ్డు, మనం పైన బైపాస్లో అయితే ఉన్నాము. ఇటు సైడ్ అయితే చూడండి సన్సెట్ అవుతుంది, సూపర్ ఉంది వ్యూ. మధ్య మధ్యలో అక్కడక్కడ కోకోనట్ ట్రీసు, అలా సన్సెట్. నేషనల్ హైవే 140 మీదగా అయితే వెళ్తున్నాము. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే చిత్తూరు టౌను, ఇంకా స్ట్రైట్ అయితే ఇది చిత్తూరు బైపాసు. ఇలా రైట్ సైడ్లో అయితే చూడండి వ్యూ సూపర్గా ఉంది. మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నాను అనుకోదు, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వాచ్ చేయండి. యాడ్స్ని కూడా స్కిప్ చేయకుండా అయితే మ్యాక్సిమం చూడడానికి ట్రై చేయండి. వెంకటేష్ రాజ్ ట్రావెలర్ మీరు ఛానల్ని కొత్తగా అయితే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవుతాము. చిత్తూరు బైపాస్ అయితే క్రాస్ అయ్యాము. ఇంకా మనకు లోడింగ్ పాయింట్కి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా కర్ణాటక బార్డర్కి. ఇక్కడ నుంచి అయితే రైట్ కట్ అవ్వాలా. లెఫ్ట్ వెళ్ళామంటే చిత్తూరు అది. సెకండ్ టోల్గేటు మహాసముద్రం టోల్గేట్. ఎప్పుడైనా సరే ఈ టోల్గేట్ అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఏ టోల్గేట్ ఫాస్ట్గా వర్క్ అవ్వదు, అదొకటి ఇక్కడ నాకు నచ్చింది. వస్తూనే టింగ్ లేస్తుంది గేటు, డిలే చేయరు. చిత్తూరు బైపాస్లో అయితే మనకు రైట్ సైడ్ ఉంది సన్సెట్. ఇక్కడ చిత్తూరు బెంగళూరు హైవేలో అయితే ఆపోజిట్గా ఉన్నది. పల్మనేర్ బైపాస్లో అయితే ఉన్నాను. మనకు లెఫ్ట్ సైడ్ అయితే పల్మనేరు. ఇప్పుడు హైవేలోనే ఉన్నాం, కర్ణాటక బార్డర్ కాబట్టి ఇంకా స్ట్రైట్ రోడ్లోనే వెళ్తూ ఉండాలా. ఇక్కడ రోడ్ అయితే అంతా అన్లెవెల్. పెద్ద వెహికల్ అయితే వీల్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీల్ లెంత్ కాబట్టి వెహికల్ అయితే జంప్ అవ్వదు. ఇది వీల్ బేస్ అనేది డిస్టెన్స్ తక్కువ ఉంటుంది బ్యాక్ వీల్కి ఫ్రంట్ వీల్కి, కాబట్టి వెహికల్ అయితే జంప్ అవుతూనే ఉంటుంది చిన్న చిన్న ప్యాచీలు గుంతల దగ్గర. ఈ సిమెంట్ రోడ్లు అయితే మళ్ళీ ఘోరంగా ఉన్నది. ఆంధ్ర బార్డర్ అయితే క్రాస్ అయ్యాము. ఇదే ఆంధ్ర బార్డర్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి కర్ణాటక ఇదైతే సిమెంట్ రోడ్ కదా, సిమెంట్ రోడ్ అయిపోయి డాంబర్ రోడ్. పోలార్ 52, బెంగళూరు 115, ములబాగల్ 18. అది ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్. జర్నీలో థర్డ్ టోల్గేటు. కర్ణాటకలో ఫస్ట్ విలేజ్ మంగిలి.
ఇక్కడైతే యూటర్న్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే బెంగళూరు, మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం అక్కడ యూటర్న్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే కట్ అవ్వాలా. యూటర్ను మళ్ళీ చిత్తూరు తిరుపతి రోడ్లకి అయితే టర్న్ అయ్యాం. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అయితే లెఫ్ట్ కట్ అవ్వాలా. నంగిల్ దగ్గర ఇది తొండహల్లి. తొండహల్లి అంటే తొండపల్లి అని. రోడ్లో పెట్టుకున్నాడు రాజా. ఇక్కడ ఉన్నదే కరెక్ట్గా బండి పాస్ అయ్యే అంత రోడ్డు ఉన్నది. మా దరిద్రము కరెక్ట్గా ఫామ్కి ఒక 600 మీటర్స్ అలా అయితే ఉంటుంది. అంటే మొన్న లోడ్ అయింది కదా పెద్ద వెహికల్, ట్రాక్టర్లతో అయితే తోలుకొని రోడ్డు బాగలేక సేమ్ అదే పాయింట్లో అయితే పెట్టడానికి ఒక 600 మీటర్స్ అయితే ఉన్నింది అంతే. వెహికల్ అయితే గేర్ బాక్స్ ట్రబుల్ వచ్చేసింది. ఈ బడా దోస్తే ఏం చెప్పకూడదు దీని గురించి. జంపు ఎగిరి కోడూరు నుంచి కర్ణాటక 200 కిలోమీటర్లు కరెక్ట్గా వచ్చినాము. ఇంకొక 10 నిమిషాల్లో లోడ్ స్టార్ట్ చేస్తారు అనగా అయిపోయింది. ఇలా చూడండి కర్ణాటక ట్రాక్టరు KATA 3516 ఇలా ట్రాక్టర్తో అయితే కట్టి లాక్కొని వెళ్తున్నాం. కొద్దిగా టోల్ గేట్ దాకా అయితే వెళ్ళి అక్కడ ఏదైనా వెహికల్ అయితే మాట్లాడుకోవాలి టోవింగ్కి. చిత్తూరుకి వెళ్ళాలి షోరూమ్ దగ్గర. తర్వాత షోరూంలో వెహికల్ పార్క్ చేసి బస్ ఎక్కి సర్దుకొని ఇంటికి వచ్చేసాం. అసలు వెహికల్ మార్చేస్తుందని అయితే అనుకోలే. నేను అనుకున్నాను 1,00,000 కిలోమీటర్ల వారంటీ, 3 years వారంటీ అయితే ఇచ్చారు. కరెక్ట్గా 1,00,000 కిలోమీటర్లు అయితే పూర్తయిపోయింది. 1,01,885 కిలోమీటర్స్. ఇంకా చూపిస్తా సినిమా వెహికల్ ఇది. ఎంత బాగా అయితే జర్నీ సాగిందో. వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీ అంతా చండాలంగా అయితే ఉండాలి. ట్రాక్టర్ కట్టుకొని ఏరా మహేషా ఈ పరిస్థితి ఏందిరా మనక. ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటాయి కామన్. వెహికల్ అన్నాక మనుషులు అన్నాక ఎప్పుడో ఒకసారి మనకు జ్వరం రాకుండా మాందో ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా జ్వరం అనేది. సేమ్ దీనికి కూడా అంతే. ఈ పొద్దు జ్వరం వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేయాలి పొద్దున్నే షోరూంలోకి ఎత్తుకెళ్ళి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే తప్పదు ఇది. చిత్తూరుకి వెళ్తాను, అప్డేట్ అయితే ఇస్తాను వీడియోలో చూసాం. మనకు కర్ణాటక టోల్గేట్ అయితే ఉంది. మొత్తానికి ట్రాక్టర్లో టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడైతే ఈ వెహికల్లో ట్రాక్టర్ని మాట్లాడి ఫామ్ అన్న అయితే ట్రాక్టర్ ఇచ్చి మనకు టోల్గేట్ దగ్గరికి అయితే పంపించేశాడు. టోల్గేట్ దగ్గర ఏదో వెహికల్ అయితే దొరుకుతున్నదనే ఉద్దేశంతో టోల్గేట్ దగ్గర అయితే మనల్ని కట్టుకొని లాక్కోమని చెప్పాను. టోల్గేట్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేశారు ఫామ్ అన్న. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ ఆపుతూ ఉన్నాను. ఎవరైతే ఆపలేదు. ఈ వెహికల్ అయితే ఆపింది ఈ కొద్దిగా ఇంటి సామాన్లు అంట. మొత్తం బెంగళూరు నుంచి అయితే వైజాగ్కి వెళ్తాంది. షిఫ్ట్ చేసుకుంటున్నారు మొత్తం హోమ్ థింగ్స్ అంతా. ఆ వెహికల్ అన్న అయితే ఆపాడు. అతను వచ్చి నేటివ్ బాపట్ల. సో అన్న అయితే హెల్ప్ చేశాడు. నేనైతే 1,500 ఇస్తాను. నేను అన్న అయితే 3,000 తిప్పాడు. లాస్ట్కి ఒక 2,500కి అయితే సెట్ అయింది. చూడొచ్చు ఇక్కడ హైవే ఇది చిత్తూరు తిరుపతి. ఇది అయితే బార్డర్. ఇక్కడితో కర్ణాటక అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఏపీలోకి అయితే వెళ్ళిపోతాం.
సో ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి ఈ ఫీల్డ్లో. ఎప్పుడో ఒకసారి తలకాయ నొప్పి, ఒకసారి జ్వరము అలా అయితే వస్తూ ఉంటాయి వెహికల్స్కి. స్టార్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. 5th గేర్లో అయితే లాక్ అయిపోయింది వెహికల్. ఇలా స్టార్టింగ్లో బ్రేక్ అయితే పడుతూ ఉంటుంది. బ్రేకు ప్లస్ స్టీరింగ్ అయితే కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ మీద. సో స్టార్టింగ్లో అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో అలా చిత్తూరు దాకా వెళ్ళామంటే చిత్తూరు షోరూంలో పెట్టేసి ఆ వెహికల్ అయితే రేణిగుంట మీదుగా వెళ్తుంది. ఆ వెహికల్లో రేణిగుంటకైతే వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కి కోటర్కి అయితే వచ్చేస్తాము. క్లీనర్ని అయితే ఆ వెహికల్లో ఎక్కించాను, ఎందుకంటే ఈ వెహికల్లో వెయిట్ ఉన్నిందంటే కొంచెం ఎక్కువగా భారం అయితే ఉంటుంది. సో క్లీనర్ నా వెహికల్లోకి పంపించేసా. ఈ వెహికల్లో నేను ఒక్కడిని అయితే ఉన్నాను. ఘాట్ సెక్షన్లో అయితే కొద్దిగా స్లోగా వెళ్ళాలా. ప్రజెంట్ రైట్ సైడ్ అయితే పలమనేరు టౌను, పలమనేరు బైపాస్లో అయితే ఉన్నాము. వెహికల్ అయితే లాగుతూనే ఉంది. నేనైతే క్లచ్ మీద కాలు పెట్టుకొని, బ్రేక్ మీద కాలు పెట్టుకొని, క్లచ్ మీద ఒక కాలు, బ్రేక్ మీద ఒక కాలు పెట్టుకొని అయితే కాన్సన్ట్రేషన్ అంతా ఆ వెహికల్ మీద అయితే పెట్టాను. స్లో అయిందంటే కొద్దిగా బ్రేక్ టచ్ చేయాలి. అతను రైట్కి వెళ్తే నేను రైట్కి వెళ్ళాలి. అలా ఇలా కర్ణాటక బార్డర్ నుంచి ఇక్కడ పల్మనేర్కి అయితే వచ్చేసాము. ఒక 30 కిలోమీటర్స్ జర్నీ అయితే వచ్చాము. ఇంకా ఒక 30 కిలోమీటర్స్ జర్నీ అయితే వెళ్ళాలి చిత్తూరుకి. చిత్తూరు షోరూంలో అయితే వెహికల్ పార్క్ చేసి రిటర్న్ జర్నీ టు హోమ్. 10:47 అయితే అయింది ప్రజెంట్. ఇంకొక 1 అవర్ అయితే పట్టచ్చు. ఇలా తాడు కట్టుకొని ఘాట్ రోడ్ దిగాలంటే చాలా డేంజరు. ఎలాగో సేఫ్గా డౌన్ అయితే అయిపోతున్నాము. లాస్ట్ టర్నింగ్. చిత్తూరు పల్మరు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. టైం అయితే 11:38. 2 వెహికల్స్కి ఫాస్టాగ్ అనేది కట్ అవ్వాలా. థర్డ్ నా మధ్యలో చూద్దాం. కొద్దిగా ముందుకంట పో. ఏం వదిలేయకూడదా? ఉండు పా రైట్. బండి ట్రబుల్ అయినా వదిలేదులే ఫాస్టాగ్. షోరూమ్ దగ్గర అయితే పెట్టేశాను వెహికల్. ప్రజెంట్ టైం అయితే 12:03 అయింది షోరూమ్ దగ్గర వెహికల్ పెట్టేసరికి. అంటే ఓసారి టైం బాగాలేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చిత్తూరులో అయితే పార్క్ చేసి మళ్ళీ ఆ వెహికల్లోనే, ఆ దోస్తు వెహికల్లోనే రేణిగుంటకైతే వచ్చేసా. రేణిగుంట నుంచి మళ్ళీ కరకంబళ్ళలో అయితే డ్రాప్ చేయమంటే చేశాడు. ఒకవేళ బస్సు కానీ మిస్ అయ్యింటే ఏ టైం అయ్యిండో కోటర్కి వచ్చేసరికి. బస్సు అయితే దొరికింది. ఇది మెడ్రాస్ నుంచి కడపకి అయితే వెళ్తుంది. నేను ఈ బస్సులో కోటర్కి అయితే వెళ్తున్నా. టైం ఎంత అయిందిరా? కరెక్ట్గా 12:14 అయితే అయింది. ఇంకొక 15 మినిట్స్లో అయితే కోడూరు వచ్చేస్తుంది. వాళ్ళ ట్రిప్ అంతా CGR ట్రావెల్స్ 200 అయితే ఛార్జ్ చేశాడు. అలాగా వచ్చేసాం.